డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఫస్ట్ చాప్టర్లోని 4 మార్క్స్ క్వశ్చన్స్లో 8th క్వశ్చన్ చూద్దాం. కాల్షియం కార్బోనేట్ రియాక్ట్స్ విత్ aqueous HCl to give calcium chloride and CO2. According to the reaction, calcium carbonate plus 2HCl it gives rise to CaCl2 plus CO2 plus H2O. What mass of calcium carbonate is required to react completely with 250 ml of 0.75 molar HCl అన్నారు. సో మనకి ఏం కనుక్కోమన్నారు? ఇక్కడ చూడండి, మాస్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ని కనుక్కోవాలి. మాస్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ని కనుక్కోవాలి. మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? కాల్షియం కార్బోనేట్, CaCO3 అంటే ఏంటి? కాల్షియం కార్బోనేట్. HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. CaCl2 అంటే కాల్షియం క్లోరైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. కాల్షియం కార్బోనేట్ HClతో రియాక్ట్ అయితే ఏమొస్తుంది? కాల్షియం క్లోరైడ్ ప్లస్ CO2 ప్లస్ వాటర్. కాల్షియం కార్బోనేట్ రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ కాల్షియం క్లోరైడ్ అండ్ CO2 ప్లస్ వాటర్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ని మనం మళ్ళీ ఒకసారి రాసుకోవడానికి ట్రై చేద్దాం. CaCO3 ప్లస్ 2HCl ఇట్ గివ్స్ రైస్ టు CaCl2 ప్లస్ CO2 ప్లస్ H2. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ ప్రకారము 1 మోల్ ఆఫ్, ఇక్కడ ఏం లేదంటే ఎన్ని మోల్స్ ఉన్నాయి? 1 మోల్. సో ఇక్కడ 1 మోల్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ రియాక్ట్స్ విత్ 2 moles ఆఫ్ HCl. అకార్డింగ్ టు ఈక్వేషన్ 1 mole ఆఫ్ కాల్షియం కార్బోనేట్ రియాక్ట్స్ విత్ 2 moles ఆఫ్ HCl. మరి ప్రాబ్లంలో మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? 250 ml 0.75 molar HCl అన్నారు. అంటే HCl యొక్క మొలారిటీ ఇచ్చారు, HCl యొక్క వాల్యూమ్ ఇచ్చారు. అంటే ఏమేమి ఇచ్చారు ఇక్కడ? V ఈక్వల్ టు 250 milliliters అండ్ మొలారిటీ M ఈక్వల్ టు 0.75 మోలార్ ఇచ్చారు. మనం నంబర్ ఆఫ్ మోల్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. మరి నంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా మొలారిటీ M ఈక్వల్ టు జనరల్గా N/V in liters ఫార్ములా ఏంటి? మొలారిటీ M ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. లేదంటే దీన్ని మిల్లీలీటర్స్లోకి తీసుకుంటే M ఈక్వల్ టు N ఇంటూ 1000 బై V ఇన్ మిల్లీలీటర్స్. వాల్యూమ్ని మిల్లీలీటర్స్లో తీసుకుంటే N ఇంటూ 1000 బై V ఇన్ మిల్లీలీటర్స్. ఇప్పుడు మనకి N ఈక్వల్ టు కావాలనుకుంటే ఏం చేయాలి? N ఈక్వల్ టు 1000 బై V ఇన్ మిల్లీలీటర్స్ ఇటువైపు వస్తే ఏమవుతుంది ఫార్ములా? N ఈక్వల్ టు 1000 బై V ఇన్ మిల్లీలీటర్స్ ఇటువైపు వస్తే రివర్స్ అవుతుంది. M ఇంటూ V ఇన్ మిల్లీలీటర్స్ బై 1000 అవుతుంది. ఏమవుతుంది? N ఈక్వల్ టు M ఇంటూ V ఇన్ మిల్లీలీటర్స్ బై 1000 అవుతుంది. మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో మొలారిటీకి ఫార్ములా ఏం చెప్పుకున్నాం? G/GMW ఇంటూ 1000 బై V ఇన్ మిల్లీలీటర్స్ అని నేర్చుకున్నాం. అది ఎలా వస్తుంది? ఇక్కడ M ఈక్వల్ టు, N అంటే ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. N అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై V ఇన్ మిల్లీలీటర్స్. ఇప్పుడు ఈ ఫార్ములా మనకు అవసరం లేదు, కానీ ఇంతకుముందు ప్రీవియస్లో మనం ఈ ఫార్ములాని వాడాం మొలారిటీకి. ఈ మొలారిటీ M ఈక్వల్ G/GMW ఇంటూ 1000 బై V ఇన్ మిల్లీలీటర్స్ వాడాం. కానీ ఇక్కడ మనం ఇది తీసుకుంటున్నాం మొలారిటీకి N ఇంటూ 1000 బై V ఇన్ మిల్లీలీటర్స్. బట్ N వాల్యూ కావాలి కాబట్టి 1000 బై V ఇన్ మిల్లీలీటర్స్ ఇటువైపు తీసుకొస్తే N ఈక్వల్ టు M ఇంటూ V ఇన్ మిల్లీలీటర్స్ బై 1000 అయ్యింది. ఇప్పుడు దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. M అంటే ఎంత? 0.75 అండ్ V ఎంత? 250 milliliters బై 1000. ఇదంతా మనం సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 0.01875 మోల్స్ వస్తుంది. ఎంత వస్తుంది? 0.01875 మోల్స్ వస్తుంది. దీన్ని ఏ విధంగా చేసాము? N యొక్క మనకి HCl యొక్క వాల్యూమ్ ఇచ్చారు, HCl యొక్క మొలారిటీ ఇచ్చారు. N ఈక్వల్ టు మనం కనుక్కున్నాం. N ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్ బై 1000 చేస్తే మనకి HCl యొక్క మోల్ల సంఖ్య వచ్చింది. మరి ఫ్రమ్ ఈక్వేషన్ మనం ఏమంటున్నాం? 2 moles of HCl reacts with 1 mole of calcium carbonate.
2 మోల్స్ ఇది ఉంది, ఇక్కడ 1 మోల్ ఉంది. అంటే 2 మోల్స్ ఆఫ్ HCl ఎన్ని మోల్స్ కాల్షియం కార్బోనేట్తో రియాక్ట్ అవుతుంది? ఓన్లీ 1 మోల్తోనే. సో అదే రాద్దాం ఇక్కడ. 2 మోల్స్ ఆఫ్ HCl reacts with 2 moles of HCl reacts with 1 mole of calcium carbonate. మరి ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 0.0187 మోల్స్ ఉంది. 0.01875 moles of HCl reacts with how many moles of calcium carbonate? క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేద్దాం. సో 0.01875 ఇంటూ 1 డివైడెడ్ బై 2 ఈక్వల్ ఎంత వస్తుంది? ఆన్సర్ మనకి 0.009375 వస్తుంది. ఎంత వస్తుంది? 0.009375. ఇదేంటి? మోల్ సంఖ్య. దేని యొక్క మోల్ సంఖ్య? కాల్షియం కార్బోనేట్ యొక్క మోల్ సంఖ్య. ఈక్వేషన్ ప్రకారము 2 moles of HCl reacts with 1 mole of calcium carbonate. మరి ఇక్కడ ఏమొచ్చింది? ఇది HCl యొక్క మోల్ సంఖ్య వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఇచ్చారు. మన నెంబర్ ఆఫ్ మోల్స్కి క్యాలిక్యులేట్ చేసాం. వాళ్ళు ఏమి ఇచ్చారు? వాల్యూ మొలారిటీ ఇస్తే మనం మోల్స్ క్యాలిక్యులేట్ చేసాం. అంటే వాళ్ళు ఇచ్చిన మోల్ సంఖ్య ఎంత? 0.08175. ఇప్పుడు ఎన్ని మోల్స్ HCl ఎంత కాల్షియం కార్బోనేట్తో రియాక్ట్ అవుతుంది అంటే ఎంత వచ్చింది? 0.009375 వచ్చింది. కానీ మన క్వశ్చన్లో ఏమడిగారు చూడండి ఒకసారి. మాస్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అడిగారు. సో ఇక్కడ మాస్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈక్వల్ టు N ఇంటూ GMW. మాస్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ మోల్స్ని మాస్గా మార్చాలి అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్తో మల్టిప్లై చేయాలి. 0.09375 ఇంటూ కాల్షియం కార్బోనేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాము. మరి కాల్షియం కార్బోనేట్ మాలిక్యులర్ వెయిట్ రావాలంటే కాల్షియం ఎంత? అటామిక్ వెయిట్ 40. అటామిక్ నెంబర్ ఇస్ 20, డబల్ చేస్తే 40 ప్లస్ కార్బన్ అటామిక్ వెయిట్ ఇస్ 12 ప్లస్ 3 ఇంటూ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి ఇంటూ అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ 16. టోటల్ ఇస్ 100. ఎంత వచ్చింది? కాల్షియం కార్బోనేట్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 100. సో ఇక్కడ ఎంత వస్తుంది? 100. సో ఇది 0.00975 ఇంటూ 100 అంటే ఇదేంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 100. ఇప్పుడు ఇంటూ 100తో చేస్తే ఈ 0.2 ముందుకు వస్తుంది. అంటే ఏమవుతుంది? 0.9375 గ్రామ్స్. సో మనకు కావాల్సినటువంటి కాల్షియం కార్బోనేట్ యొక్క వెయిట్ అది ఎలా వచ్చింది? ఫస్ట్ కాల్షియం కార్బోనేట్ యొక్క మోల్ సంఖ్యని క్యాలిక్యులేట్ చేసి ఆ మోల్ సంఖ్యని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్తో మల్టిప్లై చేస్తే మనకి కాల్షియం కార్బోనేట్ యొక్క వెయిట్ 0.9375 గ్రామ్స్ వచ్చింది. ఇక 4 మార్క్స్లో లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ చూద్దాం. చూడండి 10th క్వశ్చన్ ఏమి ఇచ్చారు? క్యాల్కులేట్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ కుడ్ బి ప్రొడ్యూస్డ్ వెన్ అని ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 mole ఆఫ్ కార్బన్ ఏముంది? 1 mole ఆఫ్ కార్బన్ బర్న్ ఇన్ ఎయిర్ అన్నారు. 1 mole ఆఫ్ కార్బన్ బర్న్ ఇన్ ఎయిర్ అన్నారు. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ట్రై చేద్దాం. కార్బన్ ఏమవుతుందట? బర్న్ ఇన్ ఎయిర్ అంటే ఎయిర్లో ఏముంటుంది? ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. కార్బన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫామ్ ఏమొస్తుంది? CO2. C+O2 ఇట్ యూస్ రైస్ టు CO2. కార్బన్ బర్న్ ఇన్ ఎయిర్ అన్నారు. కార్బన్ బర్న్ ఇన్ ఎయిర్ అంటే ఎయిర్లోనే ఆక్సిజన్తో అది రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది? CO2 ఫామ్ అవుతుంది. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఈక్వేషన్ రాసాము. కార్బన్ రియాక్ట్స్ విత్ O2 టు ఫామ్ CO2. ఇక్కడ చూడండి కార్బన్ ఎన్ని మోల్స్ ఉంది? ఏం లేదంటే ఇక్కడ 1 mole. ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని మోల్స్ ఉంది? ఇక్కడ 1 mole. అంటే 1 mole ఆఫ్ కార్బన్ రియాక్ట్స్ విత్ 1 mole ఆఫ్ O2 అండ్ ప్రొడ్యూస్ 1 mole ఆఫ్ CO2. ఇక్కడ కూడా ఏం లేదు కదా, అంటే ఇక్కడ 1 ఉన్నట్టు, ఇక్కడ 1, ఇక్కడ 1 అండ్ ఇక్కడ 1. 1 mole ఆఫ్ కార్బన్ రియాక్ట్స్ విత్ 1 mole ఆఫ్ O2 టు ఫామ్ 1 mole ఆఫ్ CO2. మరి 1 mole ఆఫ్ కార్బన్ యొక్క వెయిట్ ఎంత? దాని యొక్క అటామిక్ వెయిట్ 12 గ్రామ్స్. O2 అంటే 16, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 2 × 16 అంటే 32 గ్రామ్స్. ఇక్కడ కార్బన్ CO2 అంటే ఎంత? CO2 యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? కార్బన్ 12 ప్లస్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ 2 × 16. 2 × 16 అంటే 32 ప్లస్ 12 అంటే 44. సో CO2 యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? 44 గ్రామ్స్. అంటే ఇప్పుడు ఈక్వేషన్ నుంచి మనకి ఏమర్థమవుతుంది? 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ రియాక్ట్స్ విత్ 32 గ్రామ్స్ ఆఫ్ O2 టు ఫామ్ 44 గ్రామ్స్ ఆఫ్ CO2. మన క్వశ్చన్ ఏమడిగారు? 1 mole ఆఫ్ కార్బన్ ఈజ్ బర్న్ ఇన్ ఎయిర్
అప్పుడు మనం ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుందో చెప్పాలి. అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు 1 మోల్ అంటే ఎంత 12 గ్రామ్స్. ఇది 1 మోల్ ఆఫ్ కార్బన్ రియాక్ట్స్ విత్ ఎయిర్. అంటే ఆక్సిజన్ ఎంతైనా ఉండని, ఇది 1 మోల్ ఉంది కాబట్టి మన కార్బన్ డైఆక్సైడ్ ఎంత వస్తుంది 44 గ్రామ్స్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత 44 గ్రామ్స్. ఎంత కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది? వెన్ 1 మోల్ ఆఫ్ కార్బన్ ఈజ్ బర్న్ ఇన్ ఎయిర్ వి గెట్ 44 గ్రామ్స్ ఆఫ్ CO2. 44 గ్రామ్స్ ఆఫ్ CO2. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? 1 మోల్ ఆఫ్ కార్బన్ బర్న్డ్ ఇన్ 16 గ్రామ్స్ ఆఫ్ డయాక్సిజన్ అన్నారు. 16 గ్రామ్స్ ఆఫ్ డయాక్సిజన్. ఇప్పుడు చూద్దాం. C+O2 ఇట్ గివ్స్ రైజ్ టు CO2. ఇది 12 గ్రామ్స్, ఇది 32 గ్రామ్స్, ఇది 44 గ్రామ్స్. అంటే 32 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుంది? 44 గ్రామ్స్ ఆఫ్ CO2 వస్తుంది. కానీ క్వశ్చన్ ఏమడిగారో చూడండి, 16 గ్రామ్స్ ఆఫ్ డయాక్సైడ్ తీసుకున్నప్పుడు అన్నారు. అంటే ఇక్కడ 16 గ్రామ్స్ తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది CO2 అన్నారు. దీన్ని ఎలా చేస్తాము? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ చూడండి, 32 గ్రామ్స్ ఆఫ్ O2 gives ఎంత 44 గ్రామ్స్ ఆఫ్ CO2. మరి 16 గ్రామ్స్ ఆఫ్ O2 gives how many grams of CO2? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 16 into 44 divided by 32. అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 32 అంటే 8 2s 8 4s 4 1s 4 1s 4 1s అంటే ఎంత వస్తుంది? 22 గ్రామ్స్. సో ఆన్సర్ ఏంటి? 22 గ్రామ్స్. థ్యాంక్ యూ.